ఇప్పుడు నేను పిలవబోయే పర్సన్ అసలు ఆ పర్సన్ పేరు అదేనా లేదా ఇంకేమైనా ఉందా? ఎందుకంటే వాడికి గోపికలు ఎక్కువ. అప్పుడండోయ్, ఇప్పుడు కాదు, అండర్లైన్ చేసుకోండి. అలానే చదువు విషయంలో తక్కువేం కాదు, నెంబర్ 1. క్లాస్లో గొడవ చేయడంలో కూడా నెంబర్ 1. దేశం మొత్తాన్ని ఢిల్లీలో ఉన్న మోడీ శాసిస్తుంటే అలాంటి మోడీని మనోడు శాసిస్తున్నాడు. మీరంతా ఎవరో ఆలోచిస్తున్నారు కదా, అతనే మన శ్రీనుగాడు, డెవలపర్ శ్రీనివాస్, ప్రస్తుతం TV5 ఢిల్లీ బ్యూరో. వెల్కమ్ శ్రీను. నీ మధుర వేదిక పైన ఉన్నటువంటి ఆ రోజు నాకు విద్యాభ్యాసం చేసినటువంటి ఉపాధ్యాయులు, అదేవిధంగా నా తోటి విద్యార్థులు ఆ రోజు ఉండేది. ఇవాళ అనేక రంగాల్లో మీకున్నటువంటి అవకాశాల మేరకి వివిధ వృత్తుల్లో కానీ రాణిస్తున్నటువంటి ముందుకెళ్తున్న మీ అందరికీ ముందుగా నా తరఫున అభినందనలు. నేను కూడా సుదీర్ఘకాలంగా చాలా కాలంగా ఇందులో ఉన్న కొంతమందిని అప్పుడప్పుడు వ్యక్తిగతంగా కలుస్తున్నా కానీ అందరినీ కలిసేటువంటి అవకాశం రాలేదు. సో మొత్తంగా మీ అందరినీ ఇవాళ దాదాపు 30 సంవత్సరాలు 3 దశాబ్దాల తర్వాత మిమ్మల్ని అందరినీ ఇక్కడ కలిసేటువంటి అవకాశం రావడం నాకు మానసికంగా నేను చాలా ఆనందపడుతున్నా. మీ అందరినీ కలవడం, ఆ రకమైనటువంటి అనుభూతులు పంచుకునేటువంటి అవకాశం రావడం కూడా నాకు అత్యంత ఆనందం. రెండోది, నేను మొదటి నుంచి కూడా మీ అందరికి తెలుసు, స్కూల్లో కానీ ప్రగతిలో మధులో ఎక్కడ చదివినా నా స్టైల్ కొంచెం డిఫరెంట్, అల్లరి, ఇట్లాంటివన్నీ అందరికీ అందుకే ఎక్కువ నా ప్రత్యేకత అనేది ఎప్పుడు కొనసాగుతుండేది. సో ప్రగతిలో అయిన తర్వాత ఇంటర్మీడియట్ మధు కాలేజీలో చదివాను, ఆ తర్వాత డిగ్రీ హైదరాబాద్ నిజాం కాలేజీలో చదివాను, ఆ తర్వాత ఏమంటారు సరే ఏదో ఒకటి జరిగింది కదా. తర్వాత డిగ్రీ నిజాం కాలేజీలో చేశాను, తర్వాత జర్నలిజం కోర్స్ చేశాను. ముందు నుంచి కూడా నిజాం కాలేజీలో డిగ్రీ చదువుతున్న సమయంలోనే ఆంధ్రజ్యోతి విలేకరుగా పనిచేస్తూ ఉండేవాడిని. సో ఆ రకంగా పత్రికా రంగంలోనే నా ప్రయాణం అంతా దాదాపు 25 ఏళ్ళుగా పత్రికా రంగంలోనే వివిధ పత్రికలు ఛానల్స్లో పనిచేశాను, వివిధ స్థాయిల్లో కూడా. ప్రస్తుతం TV5 న్యూస్ ఛానల్కి ఢిల్లీ బ్యూరో చీఫ్గా పనిచేస్తా ఉన్నా. నాకంటూ జర్నలిజంలో నేనైతే స్కూల్ నుంచి కానీ కాలేజీలో కానీ ఎట్లయితే నాకు ఒక ప్రత్యేకమైన, అంటే స్కూల్లో చదువుకునేటప్పుడు అల్లరి, అంటే నాకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉండేది. అట్లనే నా వృత్తిలో కూడా ఇవాళ నాకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపుని సాధించుకోగలిగాను. నాకు మధ్యలో కూడా 1-2 అరుదైన అవకాశాలు కూడా వచ్చినాయి, అవి కూడా మీతో షేర్ చేసుకోవాలనేటువంటి ఆలోచన. దేశంలో ఈ దేశంలో ఇప్పటివరకు అనేక రాష్ట్రాలకి ముఖ్యమంత్రిగా పనిచేసిన వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారు అత్యంత పరిపాలనా దక్షుడిగా అందరికీ సుపరిచయిత అయినటువంటి వ్యక్తి. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సహజంగా IAS అధికారులకు దక్కేటువంటి అవకాశం, ఆయన OSDగా పనిచేసే అవకాశం కూడా నాకు దక్కింది. దాదాపు దేశ రాజధాని ఢిల్లీలో చంద్రబాబు నాయుడు గారు OSDగా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పనిచేశాను. ఆ తర్వాత ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారు ఆ రోజు కాంగ్రెస్ శాసనసభ పక్ష నేతగా ఉన్నప్పుడు ఆయనకి పర్సనల్ సెక్రటరీగా కూడా కొద్ది కాలం పనిచేసినటువంటి పరిస్థితి. సో ఆ తర్వాత తిరిగి నా ప్రొఫెషన్లోనే ప్రస్తుతం ఢిల్లీలో TV5 ఢిల్లీ బ్యూరో చీఫ్గా పనిచేస్తున్నాను. నాకంటూ ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉండాలనేటువంటి ఆలోచనతో, ఆ తపంతో పనిచేస్తూ ఉంటాను. ఆ రకమైనటువంటి గుర్తింపును కూడా నేను తెచ్చుకున్నటువంటి పరిస్థితి. సో ఇవాళ నేను ఈ స్థానంలో ఉండడానికి ఆ రోజు నాకు విద్య నేర్పినటువంటి ఉపాధ్యాయులు కానీ, నాతో మీ అందరూ చేసినటువంటి మీ అందరి సహకారం, ప్రోత్సాహం కానీ అవన్నీ కూడా ఎప్పటికీ గుర్తుండేటువంటి జ్ఞాపకాలు. నాకు నా భార్య పర్యావరణ నిపుణురాలు, ఆమె PhD డాక్టరేట్ చేశారు. గతంలో కొన్ని మల్టీనేషనల్ కంపెనీస్కి వాటికి ఆమె కన్సల్టెంట్గా పనిచేశారు. ఇటీవలే కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ తెలంగాణకు సంబంధించినటువంటి తెలంగాణ ఎన్విరాన్మెంటల్ ఎక్స్పర్ట్ కమిటీని నియమించింది. డాక్టరేట్ అయినటువంటి నా భార్య సరితని దాంట్లో కమిటీ సభ్యురాలుగా కూడా కేంద్ర ప్రభుత్వం నియమించింది. నా కుమారుడు శ్రీతేజ, అతను కూడా జర్నలిజం పూర్తి చేశాడు. ప్రస్తుతం మొన్నటి వరకు కూడా జెక్క నెహరాల్ అనేటువంటి ఇంగ్లీష్ పత్రికలో బెంగళూరులో డిజిటల్ జర్నలిస్ట్గా పనిచేశాడు. ప్రస్తుతం హైదరాబాద్ షిఫ్ట్ అయి మరొక మార్కెటింగ్ బ్రాండింగ్ కంపెనీలో కాపీ రైటర్గా జాయిన్ అయ్యాడు. సో ఇది నా ఫ్యామిలీ, నా వ్యక్తిగతంగా సంబంధించినటువంటి అంశాలు. ఏదేమైనప్పటికీ మిమ్మల్ని అందరినీ వాళ్ళ కలవటం మాత్రం నాకు చాలా అత్యంత ఆనందదాయకమైనటువంటి విషయం. మీ అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదే సందర్భంలో మనకి చదువు చెప్పినటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా నా తరఫున ప్రత్యేకంగా అందరికీ కృతజ్ఞతలు సార్. చాలా
రోజుల తర్వాత మిమ్మల్ని అందరినీ కలిసి నా ఉండే ఫీలింగ్ చెప్పడానికి అవకాశం కలిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్.